సంక్రాంతికి అన్న హిట్ కొట్టేశాడు. మరి తమ్ముడు ఏమో సార్ నాకు కనబడదు. కిషోర్ తిరుమల లాంటి సాఫ్ట్ రైటింగ్ కి మన మాస్ మహారాజ్ సెట్ అవుతాడా? ఏమో సార్ నాకు కనబడదు. ఒక్క వర్డ్లో చెప్పాలంటే రవితేజ ట్రాక్ లోకి వచ్చాడు. కానీ ఏమో సార్ నాకు కనబడదు. హై టిఎఫ్ అవుతా, నేను మీ ఆగతే ఆశిష్. ఈ రోజు నేను భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూశాను. ఓకే, బానే ఉంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన రవితేజ సినిమాలకి అయితే ఇది కొద్దిగా బెటర్. మూవీ స్టార్ట్ అవడమే బ్రేకులు లేని బండి లాగా దూసుకెళ్ళిపోయింది స్టోరీలో. ఫస్ట్ హాఫ్ అయితే కన్ఫ్యూషన్ డ్రామా, లైక్ పెళ్ళం ఊరెళ్తే ఒక చిన్ని అబద్ధం దాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం. కామెడీ అండ్ కెమిస్ట్రీ అయితే ఫస్ట్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ గా ఒక హీరోయిన్ కి నిజం తెలిసిపోయింది. ఇంకా దాని తర్వాత ఏమైంది భయ్యా? ఏమవదు, ఉత్తనే అలా సాగదీస్తానంతే. పబ్ లో వచ్చే సీరియల్స్ రీమిక్స్ సాంగ్ దంచుకొట్టాడు. సత్యతో వచ్చే దంశలాట్స్ గేమ్ విసిగిచ్చాడు. క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఏదో అలా సింపుల్ గా తేల్చేసాడు. సత్య కొంచెం చోట చిరా తెప్పించాడు. వెన్నెల కిషోర్ అయితే ఓకే. హైలైట్ మాత్రం మన సునీల్ భయ్యానే. మూవీలో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి రవితేజతో పాటు ఆయనలో ఉన్న అంతరాత్మ. భలే ఆడతాడు భయ్య కౌంటర్లు. ఆ యాటిట్యూడ్ మనకి ఎప్పుడు అవసరం. ఆశిక రంగనాథ్ కెత్తలా ఉంది. క్యారెక్టర్ కూడా స్టాండ్ అవుట్. ఇంకా డింపుల్ చాక్లెట్ లా ఉంది. క్యారెక్టర్ డీసెంట్ గానే ఉంది. సో సెకండ్ హాఫ్ లో చాలా బ్రేక్లు పడినా అక్కడ అన్నయ్యే కాదు తమ్ముడు కూడా హిట్ కొట్టేశాడు.